జనసేన పార్టీ పుట్టి 12 సంవత్సరాలు పూర్తయి 13వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా స్థానిక పైటిపర్రు సంబంధించి ఇక్కడ పారిశెట్టి మురళి అండ్ మిత్రబృందం అందరూ కూడా ఇక్కడ సోపం యొక్క జెండా ఆవిష్కరణకి నన్ను పిలిచి ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మనకి దైవంతో సమానమైన పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇచ్చిన 3 శాఖలు కూడా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా చక్కగా ఆయన శాఖల్ని ఆయనంతా కూడా కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవాళ మనిషి అనేవాడు జరగలేని ప్రదేశాల్లో కూడా రోడ్లు వేసి వాళ్ళ ఒకప్పుడు డెలివరీ కావాలంటే డ్రోన్ల మీద తీసుకొచ్చాడు గిరిజన ప్రాంతాల్లో. అటువంటి గిరిజన ప్రాంతాల్లో 36 కిలోమీటర్ల మేర ఇవాళ రోడ్లు వేసి అక్కడ అంబులెన్స్ సౌకర్యం వేసి అక్కడ ఉన్న ఆడపడుచులందరికీ కూడా అండగా నిలబడిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన శక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సారథ్యంలో అందరూ కూడా చక్రంగా ఇవాళ స్టేట్ని సక్రమైన మార్గంలో 20 మాసాలు ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అభివృద్ధి చేయంగా ఇవాళ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మనందరికీ దిశానిర్దేశం ఏం చేశారంటే, అందరినీ కలుపుకెళ్లే మనస్తత్వాన్ని ప్రతి ఒక్క జన సైనికుల్లో కూడా అలవర్చవలసిన అవసరం ఉందని చెప్పి ప్రత్యేకంగా మనందరం కూడా కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సరే కూటమి విజయం కలుగుద్ది. కూటమి యొక్క విజయమే మనందరి భవిష్యత్తు. రేపు జనసేన పార్టీకి భవిష్యత్తు ఉంది. ప్రతి ఒక్క వీర మహిళ జన సైనికులందరూ కూడా కష్టపడి ప్రజల్లోకి ప్రతి విషయాన్ని కూడా కూటమి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి పనులు కూడా ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి మీరందరూ కూడా సైనికుల్లా కష్టపడి రేపనే రోజు మన జనసేన పార్టీకి బాట వేయాలని చెప్పే ఉద్దేశంతో మీ అందరినీ కూడా ఇవాళ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకోండి. జై జనసేన, జై జనసేన, జై జనసేన.